గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 7 వాక్యాలు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టును గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనెను. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలెనని. హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. అందరూ కూడా బైబిల్ క్లోజ్ చేసి నాకు చూడండి, ఇటు తిరగొద్దు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. నాకు చూడండి, స్ట్రైట్ టు మై ఫేస్, లుక్ టు మై ఫేస్. కొంతమంది శిష్యులు ఉన్నారు. అక్కడ ఉన్న ప్లేసు ఇరుగ్గా ఉందంట. ఇప్పుడు మనం ఎందుకు ఎలా ఇరుగ్గా ఉందో అక్కడ కూడా అలా ఇరుగ్గా ఉందంట. వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు ఇరుగ్గా ఉంది ప్లేసు, మేము యోర్దాను నది దగ్గరికి వెళ్ళి మనిషి ఒక మ్రాన్ తెచ్చుకుంటాం, ఓకే పర్మిషన్ ఇస్తారంటే గో హెడ్ వెళ్ళండి అన్నాడు. లేదు మీరు కూడా మాతో రావాలి. హల్లెలూయా చెప్పండి. నిద్ర బాగా వస్తుందన్న హల్లెలూయా చెప్పండి. దేవుడు మిమ్మల్ని మెలకుగల ఆత్మతో నింపునుగాక. స్తోత్రం. జాగ్రత్తనండి. వెళ్ళినప్పుడు చెట్లు మ్రాన్లను కొడుతున్నారు, గొడ్డలతో నరుగుతున్నారు. ఎవరు వీళ్ళందరూ? శిష్యులు ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు మీరే ఏంటి మాకు చాలలేదు, ఏదో కట్టండి, ఇది తీసిరండి అనలేదు. మేమే వెళ్ళి మనిషి ఒక మ్రాన్ తెస్తాం అన్నారు. హల్లెలూయా. అది కష్టపడే తత్వం అలా ఉండాలి. సంఘంలో పిల్లలు ఎలా ఉండాలంటే మీరు కష్టపడి మీరు స్థాపించుకోవాలా. అర్థమైందా? రైట్. జాగ్రత్తనండి. దేవుడు నాతో మాట్లాడమని చెప్పింది మీతో మాట్లాడుతున్నాను. కొడుతుండగా గొడ్డలు ఏమైందంటే పిడి ఊడిపోయి గొడ్డలి నీటిలో పడిపోయింది. ఎంత పడిపోయింది? అమ్మ, అప్పుడు వాడికి భయం పట్టుకుంది. ఎందుకు భయం అంటే ఎరువు తెచ్చుకుండంట. ఏం తెచ్చాడు? ఆయన దగ్గర గొడ్డలు లేదు. ప్రవక్త శిష్యులు ఆయన దగ్గర ఉంటాయి, గొడ్డలు లేదు. ఎవరినో అడిగి గొడ్డలోటి తెచ్చుకున్నాడు. ఆ గొడ్డలతో నడుగుతూ ఎక్కడ పడిపోయింది? పోని కింద నేలను పడిపోతే తీసి ఇచ్చివచ్చు. నేలం పడలేదు, పడగా ఎక్కడ పడింది? యోర్దాను నదిలో పడిపోయింది. ఆడి ఏడుపు చూడాలా. అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చాను అంటున్నాడు. ఏమన్నాడు? ఇదే వాడి ఏడుపు అంటే ఇదే. ఎరువు తెచ్చాను, వాడు ఊరుకోడాడు, అడుగుతాడు తిరిగి నన్ను, ఏదిరా నాకు కొట్టలేదురా అని అడుగుతాడు. ఏం చేయాలా? అప్పుడు దైవజనుడు అంటాడు, నదిలో పడిపోయి నేనేం చేస్తాను అన్నాడా? అనలేదు. ఎక్కడ పడిపోయిందని అడిగాడు. హల్లెలూయా. పలానా చోట పడిపోయింది. ఒక కొమ్మను నరికాడు, కొమ్మను వేసాడు. ఏంటి ఐరన్ పైకి రావాలంటే ఎలా వస్తుంది? ఒక ఇనుప మొక్క పైకి రావాలంటే ఎలా వస్తుంది? అయస్కాంతం. ఇప్పుడు యోర్దాను నదిలోని ఎంత పెద్ద అయస్కాంతం పెట్టాలా? ఆ రోజుల్లో అయస్కాంతాలు ఉన్నాయా? యోర్దాను నది అది ఎలా వస్తుందండి? కష్టం కదా. కానీ పరిశుద్ధాత్మ దేవునికి అన్నీ సాధ్యమే. హల్లెలూయా. రైట్. నా కాన్సెప్ట్ ఏంటంటే
ఎరువు తెచ్చుకున్న దాని విషయంలో నేను మాట్లాడుతాను. నాకు చాలా భయం అండి. ఎవరైనా నాకు ఒక జున్ను పెట్టి ఒక బాక్స్ ఇచ్చిన, లేదా ఏదైనా సరే ఒక కూర వేసి దేవుని పిల్లలు ప్రేమించి మాకు ఏమైనా ఇచ్చినా, ఫ్రూట్స్ పెట్టి ఏమైనా ఇచ్చినా, మాకు బాక్స్ ఇచ్చినా నాకు చాలా భయం. తిరిగి వాళ్ళకి అర్జెంటుగా ఆ బాక్స్ ఇచ్చేయాల. నిజం చెప్పండి, వేరే వేరే వాళ్ళ బాక్సులు మీ ఇంట్లో ఉన్నాయి లేవా? బాగుంది బాక్స్ అని చెప్పేసి దాచేసుకున్న వాళ్ళు మీరు కాదు, మీరు అందరూ మంచివాళ్ళు. స్తోత్రం చెప్పండి. చాలామంది హల్లు చెప్పలేదు అంటే మీరు బాగుందని చెప్పేసి ఉంచుకున్నారనమాట. నేనైతే అమ్మా ఇది పలానా వాళ్ళది, ఇది పలానా వాళ్ళది, వాళ్ళ కవర్లోని ఇదో కవర్లో పెట్టేసి పని కట్టుకొని మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా మీ బాక్స్ మాది 2 రూపాయలు ఇచ్చి వచ్చేస్తాను. హల్లెలూయా. దానివల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో నాకు తెలుసు. అదంతా ఏది మీకు తెలియదు కానండి. అది ఇచ్చానమ్మా మొన్న. ఆడవాళ్ళు ఊసులాడుకుంటారు కదా కూర్చొని, ఊసుల టాపిక్ అంతా ఇవే. దానికి ఇచ్చానా, తిరిగి ఇచ్చేయాలా? ఎన్నిసార్లు అడిగానో, ఇవ్వదు, ఆ బాక్స్ ఇవ్వదు, ఆ కంచం ఇవ్వదు, పట్టికలు ఉంచేసుకుంది అని అభీష్టం జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. దిగల్లి చెప్పండి. అయ్యో నా ఏలినవాడా, ఎరువు తెచ్చుకున్నది. ఎరువు తెచ్చుకుంది ఏం చేయాలా? మన ఆకాశ గుణపం తెచ్చాడు, ఇక్కడ ఏ తవ్వుదామనేసి గుణపం తెచ్చాడు, తిరిగి ఇవ్వలేదాడు. పిల్లోడు మర్చిపోయాడు. మా డాడీ ఇస్తాడు అనుకోండేమో మరి. ఒకసారి అలాగా వెళ్తే, ఒరే మన గుణపం పట్టుకెళ్ళి ఎదురు గుణపం అని అడిగాడట అతను. అసలు మ్యాటర్ తెలుసా? ఆడు వచ్చి డాడీ గుణపం ఉండిపోయింది డాడీ అంటాడు. ఎక్కడికి తినే దొరకదు. ఆ మనిషి ఏం చేశాడు? అలా వచ్చి మీ ఎవరు లేనప్పుడు ఆ గుణపం పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన తీసుకెళ్ళిపోయాడు. మాకు ఎవరికి చెప్పలేదు. ఈయన్ని అడిగి టెస్ట్ చేద్దాం, పట్టుకెళ్ళినాడు ఇవ్వాలి కదా ఈడు అని. పిల్లడు కదా, రే ఏరా గుణపం మనం పట్టుకెళ్ళావు అంటే, లేదు నేను ఆయనతో మాట్లాడితే, లేదు బాబు గారు నేను పట్టుకెళ్ళిపోయాను, మామూలుగా అడిగాను అనేసి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇది చాలా చిన్నదే కానీ, చాలా చిన్నదే కానీ చాలా ప్రమాదకరమైనది. ఇప్పుడు యేసుప్రభు వారిని ఊరేగించడానికి ఏం తీసుకొచ్చారు? గాడిని తీసుకొచ్చారు. యేసయ్య గాడిద మీద ఊరేగాడు. బట్టలు వేశారు, దారి పొడుగునా బట్టలు వేశారు, ఊరేగాడు. ఊరేగిన తర్వాత పని అయిపోయిన తర్వాత గాడిదని ఏం చేయాలా? ఏం చేయాలా? ఎక్కడైనా తీసుకొచ్చాడు. అప్పచెప్పలేదండి. చూడండి వాక్యం చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వాక్యం, 61 పేజీ నెంబర్ 61, 20వ అధ్యాయం 17వ వాక్యం. జాగ్రత్త వినండి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నెంబర్ 1, ఇల్లు ఆశింపకూడదు. పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని భార్యని, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. దేనికి స్తోత్రం. అర్థమైందా? ఏం ఆశించకూడదు? ఈ మధ్యది ఎక్కువైపోయింది. ఆడు భార్యను పక్కన పెట్టేస్తాడు, పొరుగువాని భార్య. వాళ్ళ భర్తను పక్కన పెట్టేస్తారు, పొరుగువాని భర్త. వాళ్ళ డబ్బు అలాగే ఉంటుంది. పొరుగువాని డబ్బు తెచ్చుకొని తెగవాడేస్తూ ఉంటారు. తెగవాడేసుకొని తిరిగి ఇవ్వరు. తిరిగి ఇవ్వలేని వాళ్ళు ఏమంటుందండి? తిరిగి ఇవ్వలేని వాళ్ళు ఏమంటారు తెలుసా? భక్తిహీనులు అంటారు. అనండి, భక్తిహీనులు అనండి. భక్తిహీనులు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. చర్చికి వచ్చినా సరే, ఆరాధన చేసినా, బాప్టిజం తీసుకున్నా సరే, ఎక్కడైతే నువ్వు అప్పు తెచ్చుకున్నావో, ఎక్కడైతే నువ్వు కొంచెం అవసరం తెచ్చుకున్నావో, తర్వాత ఏం చేయాలి దాన్ని? కొంతమంది కిరాణా బెడ్డీల్లో పనిచేసిన వాళ్ళు, ఓనర్స్ ఉంటారా, వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు అంటారు, ఈ బడ్డీ ఎట్టాం కానండి. ఏ బడ్డీ? కిరాణా బడ్డీ ఎట్టాం కానండి, లక్షలు ప్రజల మీద ఉండిపోయాను అంటారు. మేము దివాళా తీసేస్తున్నాం, ఎత్తివలసి వస్తుంది,
మూసేవలసి వస్తుంది. ఏమక్క ఏంటి ప్రాబ్లం అంటే బోల్డ్ డబ్బు ఉండిపోయిందట. అడిగితే ఇవ్వట్లేదట. సరుకులన్నీ పట్టుకెళ్ళిపోయేవారట. బియ్యం ఏంటి, ఉప్పులు ఏంటి, కారాలు ఏంటి, పశువులన్నీ వాడుకున్నావు, మరి నెలకి ఇచ్చేయాలి కదా. పోనీ ఆ నెల అయిపోయిన నెక్స్ట్ నెల ఇవ్వాలి కదా. వీళ్ళందరూ ఎవరు? దేవుని పిల్లలు. వీళ్ళందరూ ఎవరని చెప్తుంది దేవుని వాక్యం? భక్తిహీనులు అని చెప్తుంది. హల్లెలూయా. ఒక ఆయన ఒక బడ్డీ దగ్గరికి వెళ్ళాడు. ఓ బడ్డీ దగ్గరికి వెళ్ళి కాల్గేట్ పేస్ట్ కొనుక్కున్నాడు. ఏం కొనుక్కున్నాడు? కాల్గేట్ పేస్ట్ కొనుక్కున్నాడు. 50 రూపాయలు ఇచ్చాడు. ఆ పేస్ట్ కాస్ట్ 20 రూపాయలు. తిరిగి ఎంత వస్తుంది? 30 రూపాయలు వస్తుంది. ఆయన ఎంత తెలుసా? 2.20 ఇచ్చాడు. ఎంత? 40 రూపాయలు ఇచ్చాడు. ఎవరు? కిల్లి బెడ్డోడు. దొరికిందే ఛాన్స్, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడని చెప్పి నొక్కేసి ఇంటికి వెళ్ళిపోతాం కదా. ఆయన కూడా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి అర్రే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు నాకు అని చెప్పి తిరిగి ఆ బడ్డీ దగ్గరికి వెళ్ళి, బాబు నీకు దగ్గర పేస్ట్ కొన్నాను నేను, దాని కాస్ట్ ఎంత? నాకు 30 రూపాయలు వస్తుంది, నువ్వు 40 రూపాయలు ఇస్తావు, ఇదిగో నీ 10 రూపాయలు, నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దు అన్నాడు మా దేవుడు అని 10 రూపాయలు తిరిగి ఇచ్చేశాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 1 రూపాయి కూడా పొరుగు అనేది ఏది నీ దగ్గర ఉండకూడదు. అచ్చి ఉండకూడదు, రుణబడి ఉండకూడదు. ఆ యొక్క కిల్లి బెడ్డోడు ఏమన్నా తెలుసా? నేను కావాలని నీకు ఇచ్చాను అన్నాడట. ఏమన్నాడు? నువ్వు పాటలు ఏసు పాటలు తెగ పాడుతావు కదా, ఏసే గురించి తెగ చెప్తావు కదా, నీ నీతి ఏంటో చూద్దామని టెస్ట్ చేద్దామని ఇచ్చాను అన్నాడట. ఏం జరిగింది తెలుసా? నెక్స్ట్ ఆదివారం చెప్పు, నేను కూడా నీతో చర్చికి వస్తానని ఆ కిల్లి బెడ్డోడు చర్చికి వచ్చేసాడు. హల్లెలూయా. ఎంతది? 10 రూపాయలు. నీ పొరుగువాడిది ఏది నువ్వు ఆశించొద్దు. భార్యనైనను, భర్తనైనను, వాళ్ళ ఇల్లునైనను, వాళ్ళ గాడిదనైనను, వాళ్ళ వస్తువులైనను, అమ్మ అలాగ ఫంక్షన్కి వెళ్తాను, కొన్ని వస్తువులు అవ్వని కొన్ని వస్తువులు తెచ్చుకొని తిరిగి ఇచ్చింటారా? ఉంచుకోవద్దు. స్తోత్రం చెప్పండి. అది ఏంటంట? ఎందుకని ఏడుస్తున్నాడు ఆ శిష్యుడు? ఇది ఎరువు తెచ్చాను. ఏం తెచ్చాడు? ఎరువు తెచ్చుకున్నది తిరిగి ఏది ఆశించకూడదు. ముందుకు వెళ్దాం, మీకు చూపిస్తాను. ఇంకొకటి కొద్దిసేపే మీకు వాక్యం చెప్తాను. 2వ రాజుల గ్రంథమే 4వ అధ్యాయం 1 నుండి 7, 308 పేజీ నెంబర్ 308. అంతటా ప్రవక్తల శిష్యులలో తీశారు అందరూ. 308 పేజీ నెంబర్ 4వ అధ్యాయం 1 నుండి 7 చదవమ్మా, జాగ్రత్త వినండి వాక్యాన్ని. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండునని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకామె, నీ దాసురాలునైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదట. అతడు, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి. తర్వాత ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళగా, అయ్యా మీరు చెప్పినట్టు చేశాను. ఏం చేసింది? ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి కొడుకులను పంపించింది. ఏం తెమ్మని? పాత్రలు తెమ్మని. అద్దెకి అందాకలా, అమ్మ మళ్ళీ ఇచ్చేస్తామమ్మా, మా అమ్మ తెమ్మంటుంది అని అడిగింది.
ఏంటి మ్యాటరు? అప్పులోళ్ళు వచ్చారు. అప్పులోళ్ళు వచ్చి ఆవిడ అప్పు తీర్చడానికి ఏమీ లేదట ఆవిడ దగ్గర. అలా ఆయన ఏం చేశాడు? అప్పులన్నీ చేసేసి టబ్బగట్టేశాడు. అప్పులు చేసి ఎవరి దగ్గర ఎంత అప్పు చేసాడో చెప్పకుండా, ఎక్కడ ఎంత కొంపలు ముంచేసాడో చెప్పకుండా ఏం చేశాడు? ఆవిడ అంటది, మీ ఈ బిడ్డ భక్తి గలవాడని నీకు తెలుసు అంటది. ఏమంది? యెహోవా యందు భక్తిపరుడని. భక్తిపరుడు అయితే ఆవిడ అప్పులు చేస్తాడా? భక్తిపరులు ఏం చేయాలి తెలుసా? దినమంతా అప్పిస్తారని వాక్యంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అప్పిచ్చేదానుగా అప్పిచ్చేవాడుగా ఉందువుగాక, నువ్వు తలగా నియమించబడుదువుగాక. నువ్వు నా మాట వింటే అప్పిస్తావు కానీ అప్పు చెయ్యవు. అడంటది భక్తి గలవాడు తెలుసు కదా. భక్తి గలవాడు తప్పెందుకు చేస్తాడు అని అనాలి ఆయన. ఓన్లీ ఎన్ని ప్రాబ్లం ఏంటి? ఇగో ఇద్దరు కొడుకుల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఎవరినండి? కొడుకుల్ని, గర్భఫలాన్ని ఎంతకాలం తీసుకెళ్ళిపోవడం ఏంటి? ఏం చేస్తారు? తీసుకెళ్ళి బానిసలు చేసేసుకుంటారు. ఎలా వాడుకుంటారు, చాకరీ పని చేసుకుంటారు, ఎలా నా బుర్రలు మోయిస్తారు. చాలా ఘోరం పరిస్థితి. అది సిచ్యువేషన్ అక్కడ ఉంది. సరే, నీ ఇంట్లో ఏముంది? ఇంట్లో ఏముంది? ఏం లేదయ్యా, ఒక నూనె కొండ ఉంది. హల్లెలూయా. సరే, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? వెళ్ళి తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలా? వెళ్ళి ఇచ్చేస్తాం అని తెచ్చుకో. వెళ్ళారు, తెచ్చుకున్నారు. తలుపులై, డోర్ క్లోజ్ చేయి. నాకు చూడండి, డోర్ క్లోజ్ చేయి. నువ్వు నీ కొడుకులు ఏం చేస్తారంటే ఈ కొండ తీసి ఆ కొండలో నూనె పోయండి. అందులో కొండలో అయితే ఏమవుద్ది? ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఒక బాటిల్తో వాటర్ తీసుకొని ఇంకో బాటిల్ అండి. ఈ బాటిల్ ఏమవుద్ది? ఖాళీ అయిపోద్ది. కానీ అక్కడ కొండ ఏమేమి తెలుసా? ఖాళీ అయిపోలేదు. అలాగే నూనె ఉంది. హల్లెలూయా. ఇంకా నూనె ఉంది. ఇంకో కొండలో, నా కొండ ఉంది, ఈ కొండలో మళ్ళీ నూనె ఉంది. ఇంకో కొండ, రే ఊరి జనం దగ్గరికి వెళ్ళి, ఇరుగుపడి అందరికి వెళ్ళి మోసుకొని వచ్చేసారు. ఇంకేం లేవు, అందరి దగ్గర అయిపోయాయి. అమ్మా అయిపోయే, ఏం లేదు ఇంకా లేవా? అప్పుడు కూడా ఏమైందంటే నూనె స్టాప్ అయిపోయింది. హల్లెలూయా. అప్పుడు దైవజనం దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా జరిగిందంటే, సరే నువ్వేం చేస్తావంటే ఈ నూనెను అమ్మి నీ అప్పులన్నీ తీర్చేసుకొని ఇంకా మిగిలితే దాంతో నువ్వు నీ కొడుకులు బ్రతకండి అన్నాడు. హల్లెలూయా. అయిపోయింది కదా. ఇప్పుడు ఆ కొండలు ఏం చేయాలా? ఎవరు ఇచ్చేయాలి లేదా? చెప్పండి అర్రా. ఎవరు కొండ వాళ్ళకి ఇచ్చేయాలి లేదా? అమ్మమ్మమ్మమ్మ, ఈ కొండ వల్ల మాకు ఇంత ఆశీర్వాదం వచ్చింది అని చెప్పేసి దాన్ని దాచిపెట్టకూడదు. అమ్మమ్మ వాళ్ళు ఏదో ఇచ్చారు, వాళ్ళు దానివల్ల మాకు ఇంత లాభం వచ్చిందని దాన్ని దాచిపెట్టకూడదు. నిజం చెప్పండి, ఎవరికైనా మీరు వచ్చి ఉన్నారా లేదా? ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసుకునండి, దేవుడు గుచ్చేస్తాడు. నాకు ఇల్లు, నాకైతే ఎవరి దగ్గర ఒక రూపాయి బాకీ ఉన్నా సరే నాకు దేవుడు గుర్చేస్తాడు. కావాలని వెళ్ళి 10 రూపాయలు దేవుడు గుర్చేస్తాడు. ఎవరికి మనం ఉండకూడదు. హల్లెలూయా. నేను ఖజానాలో జాబ్ చేస్తున్నాక చూస్తారు అందరూ కూడా. ఖజానాలో జాబ్ చేస్తున్నప్పుడు ఒక ఆవిడ వచ్చేది, పేరు చెప్పను కానీ రికార్డ్ అవుతుంది. ఆవిడ అందరి దగ్గర చీటీలు ఎత్తింది. ఏమెత్తింది? చీటీలు అందరి దగ్గర డబ్బు కలెక్ట్ చేసింది. కోట్లు కలెక్ట్ చేసింది. ఏం చేసింది తెలుసా? ఐపీ పెట్టింది. ఐపీ ఏంటి తెలుసా? నా దగ్గర ఏం లేవు, మా ఆయన బికరడైపోయాడు, నా దగ్గర ఏం లేవు అని కోర్టులోని అప్లై చేసుకుంటే కోర్టు ఏం చేస్తుంది అంటే, ఈ జనం అందరూ డబ్బులు కట్టారు కదా, వాళ్ళందరినీ ఆవిడ దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. దాన్ని ఐపీ అంటారు. ఆవిడేం చేసేది తెలుసా? నా దగ్గర వచ్చి అలా నెక్లెస్, ఇల్లు వడ్డానం అవన్నీ కొనుక్కుండేది. నెలకి కొన్ని వేలు స్కీమ్ కట్టేది. కొన్ని వేలు ఆవిడది కంచరపాలు, పేరు చెప్పడం, స్కీమ్ కట్టేది. అన్నీ కొనేసుకొని నా దగ్గరకు వచ్చి ఏమన్నా తెలుసా? ఈశ్వరరావు గారు
మన వీధిలో ఎవరు చెప్పకండి అనేది. ఏమనేది? మన వీధిలో, మా వీధే కంచరపాలెం, మా వీధి, మన వీధిలో ఎవరు చెప్ప అనుకోనని పాడుకుని ఊరుకోరు. నాకేం లేదు, మా నాన్న చేసి మా నాన్న అడుగు అనడానికి లేదు. ఆ గొడ్డలి నీటిలో పడిపోయింది, ఎదుగు తెచ్చిన గొడ్డలి, అయ్యా ఇలాగ కొడుతుండగా పడిపోయింది, మరి నేనేం చేయలేను చెప్పవచ్చు. కానీ అయ్యో ఇది ఎరువు తెచ్చా, ఎలాగైనా ఇచ్చేయాల. హల్లెలూయా. విగ్రహాలు చెప్పండి. నువ్వు ఎలాగైనా సరే కింద మీద పడి ఇంకొకరిని బాధ పెట్టకూడదు, ఇంకొకరిని బాధ పెట్టకూడదు. వాళ్ళ డబ్బు నిధులు ఉంటే వాళ్ళు ఏడరాలు దాచుకొని, ఆడపిల్ల గురించి ఎవరికొందో దాచుకొని డబ్బు వదిలి పెట్టుకున్నారు. అది నీకు ఇచ్చారు, ఏదో కష్టంలో ఉన్నామంటే తిరిగి ఇస్తే కనుక వాళ్ళకి ఏదో పెళ్లి చేసుకోవడమో ఇంకేదో జరుగుతుంది. ఆ టైంలో ఎగ్గొట్టి చాలా ఎంత బాధపడతారు. చాలా వాళ్ళ యొక్క శాపం నీకు శాపంగా మారిపోదా, వాళ్ళ ఏడుపు నీకు శాపంగా మారిపోవా? మారిపోతాయి. ఎవరిది కూడా అందరూ ఉంచుకోకూడదు. స్తోత్రం చెప్పండి. ఒక ఫ్యామిలీ ఉంది, నాకు తెలిసిన ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ తెలుసా, యాక్సిడెంట్ అయింది ఆయనకి, ఇంకా మూలదేరిపోయాడు. ఆయనకి బోల్డ్ డబ్బు వస్తుంది. యాక్సిడెంట్ అయిపోయింది కదా అని చెప్పి చాలామంది డబ్బు వేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి చాలామంది డబ్బులు ఇవ్వాలా. అందరూ చేతులు పైకెత్తండి. అందరు ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నారా? విగ్రహాలు చెప్పండి. చాలామంది డబ్బులు ఇవ్వాలా. మేము ఒకళ్ళగా అయిపోయాం కదా, మాకేం అవ్వదు కదా అని చెప్పి ఎవరికి డబ్బులు ఇచ్చేవారు కాదు. కానీ వీళ్ళ అకౌంట్లో లక్షలు 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 ఉండడం నాకు తెలుసు. వాళ్ళకి ఇచ్చేయాలి కదా, ఏం లేవు మా దగ్గర. ఇలాంటి వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. యేసయ్య అన్నాడు, నీ పొరుగువానిది ఏది నువ్వు ఆశించవద్దు. మంచి దేవుడు. హల్లెలూయా. నీకు కలిగిన వాడితో తృప్తిగా ఉండు. గంజినీళ్ళు ఉన్నాయి, గంజినీళ్ళు తినంతే. బిర్యానీ ఇచ్చే టైం వస్తుంది, బిర్యానీ తిను. అంతేగాని లేనిపోయిన దానికి అక్కడిక్కడ క్రెడిట్ కార్డులు గీసేసి అక్కడిక్కడ అప్పులు చేసేసి లేనిపోయిన హంగామా చేసేసి వాళ్ళ యొక్క డబ్బులని ఎగ్గొట్టడం అలాంటివి ఏమీ చెయ్యొద్దు. నీ పొరుగు వాడిని భార్యను ఆశించు. దావీదు ఏం చేశాడు? తనకున్న భార్యని చాలక, తనకున్న వైభవం చాలక, ఒక బీదవాడు, ఒక సైనికుడు తన భార్యని బెస్సెబని తీసుకుని వచ్చి తనతోని పాపం చేశాడు. చట్టము తెలీదా దావీదా? లా తెలీదా నీకు? ధర్మశాస్త్రం తెలీదా? తెలుసు. కానీ పొరుగువాడిని యొక్క భార్యని ఆశించి జీవితాంతం యుద్ధాలు కొని తెచ్చుకున్నాడు. జీవితాంతం చాలామంది ఇంట్లో శాపాలు ఉంటున్నాయి. ఎందువల్ల? నువ్వు తీసుకొచ్చిన అప్పు ఇవ్వకపోవడం వల్ల. ఏ వస్తువు అయితే తీసుకొచ్చావో తిరిగి ఆ వస్తువు తిరిగి ఇవ్వకపోవడం వల్ల. హల్లెలూయా. మీకు అంతకుముందు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక ఆవిడికి చాలా హెల్త్ బాగోలేదు. విన్నారు అందరూ కూడా, బయట ఉన్నవాళ్ళు నాకు చూడాలి. ఒక ఆవిడికి హెల్త్ బాగోలేదు. ఎంత ప్రార్థన చేసినా సరే స్వస్థత రావట్లే. ఎన్ని ఊర్లు తీసుకెళ్ళి దైవజనులు తీసుకెళ్ళి ప్రార్థన చేసినా సరే స్వస్థత రావట్లే. రోగాలు, హాస్పిటల్స్, మొత్తం హాస్పిటల్ అన్నీ తిప్పారు ఆ రోగం పోవడానికి. పలానా డాక్టర్ బాగా చూస్తారు, పలానా దేశంలోని
నేవీ ఆఫీసర్ అయినా, నేవీ ఆఫీసర్, జరిగిన యథార్థ సంఘటన చెబుతున్నా. నేవీ ఆఫీసర్ బాగా డబ్బున్నాడు, లీవ్ పెట్టుకొని ఎలా తిప్పుతూ ఉన్నాడు. మా నేవీ ఆఫీసర్స్ ఏనండి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాకు చూడండి, మన షారోన్కి అలా ఆయన ఏం చేస్తారు తెలుసా, నేవీలో జాబ్ అట. ఆవిడ ప్రార్థన ఏం చేసింది, ఆవిడ పరిస్థితులు మార్చేసింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంతమంది వచ్చారండి పెళ్ళికి? షారోన్ పెళ్ళికి ఎంతమంది వచ్చారు? 5 ఎంతమందో వచ్చారు. మీ ఇంట్లో మీ సొంత అక్క కూతురో సొంత వాళ్ళది పెళ్ళి అయితే వెళ్తారా వెళ్ళరా? ఒళ్ళు నొప్పులు ఉండిపోతారా? పలానా పెనుందని ఉండిపోతారా? చెప్పండి. కంపల్సరీ వెళ్తారు కదా. సంఘం అంటే తెలుసా, క్రీస్తు తన రక్తము చేత మనల్ని అందరినీ కొనుక్కొని ఒక సంఘంగా అవయవాలుగా చేశాడు. మనందరూ కూడా క్రీస్తు రక్త సంబంధులు. మరి ఒక దగ్గర పెళ్ళి ఉందని మన సంఘంలో ఉంటే రారు, ఒక దగ్గర ప్రార్థన ఉందంటే రారు, నాది కాదులే అనుకుంటారు. అదే సొంత పెళ్ళి అయితే బెట్ట మధ్య ఎండైనా సరే పారిపోతారు. చెక్ చేసుకోండి ఒకసారి, మిమ్మల్ని చెక్ చేసుకోండి ఒకసారి. అదే నీ ఇంట్లో పెళ్ళి అయితే ఎవరు రాకపోతే ఎంత బాధపడతావు నువ్వు? ఎంత బాధపడతావు? ఇన్నిసార్లు చెప్పాను సార్ రాలేదని చెప్పి వేదన ఉండదా? రేడి చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు. స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గా చెప్పండి. రైట్. మొత్తానికి ఎన్ని హాస్పిటల్ తిప్పినా నయం కావట్లేదు. హేసన్న గారు అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన ఒకరోజు ఒక ఊరు వచ్చారు, మీటింగ్కి వస్తే, అయ్యా వచ్చా మా ఇంటికి రారా, మా ఇంటికి రారా. ఎవరిని అడుగుతున్నారు? హలో, ఎవరిని అడుగుతున్నారు? పాస్టర్ గారిని. ఎవరిని అడుగుతున్నారు? పాస్టర్ గారు మీ ఇంటికి వస్తే ఏమో తెలుసా, నిజమైన దైవజనుడు మీ ఇంటికి వస్తే ఏమో తెలుసా, మీ ఇల్లు దీవించబడుతుంది. హల్లెలూయా. మీ ఇల్లు ఆశీర్వాదంగా మారిపోతుంది. హల్లెలూయా. ఒకసారి ఇదే యేసన్న గారు ఒక ఇంటికి వెళ్ళాలని ప్రేరేపణ వస్తుందట. పలానా ఇంటికి వెళ్ళు, పలానా ఇంటికి వెళ్ళని ఆయనకి ప్రేరేపణ వస్తుంటే, మీటింగ్ ఉంది, దేవుడు చెప్తున్నాడు వెళ్ళమని అని చెప్పి వెళ్ళాడంట. వెళ్తే ఆవిడికి అమ్మా అంటే ఆవిడ అంటలు తోమకుండా ఉందంట. చూసింది, ఈ టైంలో వచ్చేటేటి అనే ఫీలింగ్తో చూస్తుందట పాస్టర్ గారిని. ఎలాగ అవుతుంది, ఈ టైంలో వచ్చేటేటి అనే ఫీలింగ్తో చూస్తుందట. అయ్యగారు వందనాలు, ఉట్టిదే బయటికి, అంతా లోన కాదు, బయటికి. మా వందనాలు. ఒకసారి ఇంట్లోకి వచ్చి చిన్న ప్రార్థన చేస్తానంటే ఏమో తెలుసా, అయ్యగారు చెయ్యి కాలు లేదండి. చెయ్యి కాలు లేదు ఎవరితో అంటారండి? అడుక్కున్న వాళ్ళతో అంటారండి. చెయ్యి ఖాళీ లేదని, చెయ్యి ఖాళీ లేదని అంటలు తోముతున్నానండి. చెయ్యి ఖాళీ లేదా? సరే అమ్మ, చెయ్యి ఖాళీ లేకపోతే పోయింది, నేను వెళ్ళి చిన్న ప్రార్థన చేస్తానంటే, లేదండి తర్వాత రండి, తర్వాత రండి, ఇంకా అన్నం ఉడకలేదు, తర్వాత అంట కదా, తర్వాత రండి. మీ ఇంటికి డబ్బులకు వచ్చాడా ఆయన? ఏమైనా నువ్వేం తిండి పెడదామని వచ్చాడా? దేవుని ఆత్మ ప్రేరేపిస్తే నీ ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. వెళ్ళిపోయాడు ఆయన. ఎంత రిక్వెస్ట్ చేశాడో. నేను చాలామంది రిక్వెస్ట్ చేస్తాను, మీ ఇంట్లో ప్రార్థన పెడతా, మీ ఇంటికి వస్తా, మీ ఇంటికి వస్తా అంటే వాళ్ళు డోర్స్ ఓపెన్ చేయరు. మన అనకాపల్లి ఒక ఇంటికి వెళ్ళా, మీ ఇంటికి వస్తాను, దేవుడు నాకు వెళ్ళమంటున్నాడు, ప్రార్థన పెడతానని నేను, నా భార్య, డానియేల్, జెర్మియా, ఇంకో బ్రదర్ 5 వేలు ఇంట్లో ప్రార్థన పెట్టాం. ఇంట్లో ఉన్న దయ్యాలన్నీ పారిపోయాయి. హల్లెలూయా. తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. బిగ్గా చెప్పలేదు, మహిమపరిచాను. సమస్త మహిమ ఘనత
అని అంతే. ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరు. ఇది ఏం చెప్పను వాళ్ళకి, చర్చికి రండి సాక్ష్యం చెప్పండి అని చెప్తా, ఫోన్ ఎత్తరు. దేవుడు చేసిన మేలుని ఎవరూ కూడా మరిచిపోకూడదు. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది గోడెల